మనం సాధనలోకి వచ్చి ఆత్మలమైన మనము ఆత్మని తెలుసుకుని కూడా ఆత్మలా జీవించలేకపోతున్నాము అంటే మనం తినే ఆహారము, వ్యవహారము లోపం, లేకపోతే మన చుట్టూరు పరిసరాలు, మన బంధువులు, ఎవరో మనకి బాగా నమ్మకం కలిగిన వాళ్ళు చెప్పే మాటలు అనే మాయాజాలంలో ఇరుక్కుపోయి ఒక్కొక్కసారి పరమసత్యం కోసం ప్రయత్నిస్తున్న మనము సామాజిక సత్యమే పరమసత్యమనే అభిప్రాయ భేదంలో కూడా పడిపోతున్నాం. నేను చేశాను ఈ మాట ఎంతవరకు మనం అంటున్నామో, నా వల్ల అవుతుంది, నేను చేశాను అని మనం ఎంతవరకు ఉపయోగిస్తున్నాము. నాది, నేను, మాది, ఇట్లా మన అభిప్రాయాలు ఉన్నంత వరకు మనకి పరమసత్యం తెలుసుకోవడానికి పుట్టేమని తెలిసిన సామాజిక సత్యంలో ఇరుక్కుపోతున్నాం. ఎందుకు ఇలా జరుగుతోంది? మనకు మనమే విచారణ. అందుకే వశిష్ఠులు వారు చెప్తారు, విచారణే పరమ జ్ఞానం. నువ్వు ఎంతగా విచారణ చేస్తే అంతగా నీ జ్ఞానం పెరుగుతుంది. ఎందుకు అంటే మనం చేసిన తప్పులు కానీ, మనం చేసిన ఒప్పులు కానీ బయటవాడు ఎప్పుడూ చెప్పలేడు. మన తప్పులు, మన ఒప్పులు మనమే చెప్పగలం. అబద్ధం ఆడకూడదని తెలుసు, ఆడుతున్నాం. అంటే ఎందుకు, ఏ పరిస్థితులకు బానిసై అబద్ధాలు చెప్తున్నాం అని మనకు మనం విచారణ చేసుకుంటే తప్పేంటో తెలుస్తుంది. బయటవాడిది మనం ఏది తీసుకోకూడదు. ఆధ్యాత్మిక జీవితంలో అపరిగ్రహము, అస్తేయము అన్నది చాలా ముఖ్యమైన విషయాలు. దీనికి నేను ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నాను అని మనకు మనం విచారణ చేసుకుంటే ఎక్కడ ఏ తప్పుకి, ఏ భావనకి, ఏ సంఘటనకి నేను ఇరుక్కుపోతున్నాను, వశమైపోతున్నాను. కొన్ని అలవాట్లు ఉంటాయి. ఆ అలవాట్లకి బానిస అయినప్పుడు కొన్ని కొన్ని తప్పులు కూడా చేస్తూ ఉంటాం. అంటే ఎప్పుడైతే అందరూ ఆత్మలను గురువు చెప్పినా మనకు నచ్చిన వాళ్ళని స్వీకరిస్తున్నాం, నచ్చని వాళ్ళని వదిలేయడం అంటే విమర్శిస్తున్నాం. వదిలేయండి, నచ్చని వాళ్ళ గురించి మాట్లాడొద్దు. మాట్లాడకుండా ఉంటే వాడి మనసు నచ్చలేదు మనకి, మాట్లాడొద్దు. మనం ఒక్కసారి అనుకోండి అట్లా ఉండకూడదని.